ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు లలిత సహస్రనామంలో 41, 42, 43 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. మనం ఇదివరకు వీడియోలో 1 నుంచి 40 శ్లోకాలు పారాయణం చేసాం రివిజన్ ఎపిసోడ్లా. ఈరోజు మనం మళ్ళీ 3 శ్లోకాలతో వచ్చేసాం. 41, 42, 43 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారములు. మనం ఈరోజు వీడియోలో లలిత సహస్రనామంలో 41, 42, 43 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ముందుగా 40. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఇప్పుడు దీని యొక్క అర్థం నామాల వారీగా ఒక్కొక్కటి తెలుసుకుందాం, మీకు అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది. భవానీ, భవానీ అంటే భవుని యొక్క భార్య అని అర్థం. భావనాగమ్య, భావన చేత పొందసఖ్యము కానిది. భవారణ్య కుటారిక, సంసారం అడవి గడ్రగొంటలి వంటిది. భద్రప్రియ, శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది అమ్మా. భద్రమూర్తి, శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యమునిచ్చినది అమ్మా అని అర్థం. ఈ నామం యొక్క పూర్తి అర్థం ఏమిటంటే భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవానీ అనగా అమ్మవారి భవుని యొక్క భార్య, ఆమెను పొందడం సఖ్యము కాదు అని. అలాగే ఆమె సంసారం అనే అడవి గొడ్డలు వంటిది మనని కాపాడుతుందని, మనకి ఎప్పుడు శుభములు శ్రేష్టములు కలిగించి ఉంటాయి, ఎప్పుడైనా మంగళకరంగా ఉంటుందమ్మా అని అర్థం. ఇప్పుడు 42వ శ్లోకం నేర్చుకుందాం. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. భక్తి ప్రియ, భక్తుల ఎడ ప్రేమను వాత్సల్యము కలిగినది అమ్మ అని అర్థం. భక్తి గమ్య, భక్తికి గమ్యమైనటువంటిది అమ్మ. భక్తి వశ్య, భక్తికి స్వాధీనురాలు. భయాపహ, భయములను పోగొట్టునది. శాంభవి, శమ్ముని భార్య. శారదారాధ్య, సరస్వతిచే ఆరాధింపబడునది. సర్వాణి, శర్వుని భార్య. శర్మదాయిని, శాంతి సుఖమును ఇచ్చినది అమ్మ అని అర్థం. ఇది 42వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు 43వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిబానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిబానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. శాంకరి అనగా శంకరుని భార్య. శ్రీకరి అనగా ఐశ్వర్యమును ఇచ్చినది. సాధ్వి అనగా సాధు ప్రవర్తన గల పతివ్రత అని అర్థం. శరత్చంద్ర నిబానన, శరత్కాలములలోని చంద్రునితో సమానమైన పదనము గలది. శాతోదరి, కృషించిన లేదా సన్నని పొట్ట కలిగినది అని అర్థం. శాంతిమతి, శాంతి కలిగినది అమ్మ అని అర్థం. నిరాధార, ఆధారము లేనిది అమ్మ. నిరంజన, మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది అమ్మ అని అర్థం. ఇప్పుడు మళ్ళొకసారి ఈ 3 శ్లోకాలు పారాయణం చేద్దాం. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్యాభయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నివారణ. ఇప్పుడు మనం లలిత సహస్రనామంలో ఉన్న 3 శ్లోకాలు 41, 42, 43 వాటి శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తర్వాత 3 వీడియోలతో మళ్ళీ కలుద్దాం.